ఇది మునగ చెట్లు. ప్రతి ఒక్క 20 feet కి 15 feet కి ఒక మునగ చెట్టు మీకు కనిపిస్తుంది కంపల్సరీ. ఎందుకంటారు? అది నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది అనమాట చెట్లకి. నత్రజని వేరేగా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ చెట్టు పెట్టినప్పుడు అదే నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తాయి. అంటే ఇది ఫామ్ పెట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేశారా, లేకపోతే అంతకు ముందే? లేదు, కొంత స్టడీ చేసి. అవునా? అవును, కొంత తెలుసు. కొన్ని బుక్స్ అన్ని ఉన్నాయి కదా, బుక్స్ త్రూ చదువుకోవడము. కొంత అనేది చిన్నప్పటి నుంచి చేస్తున్న వ్యవసాయం. అంటే అప్పుడు నాలెడ్జ్ లేకుండా కూడా మన వాళ్ళందరూ వేస్తుండేవాళ్ళు చెట్లు. ఎందుకు వేసారు అని సెర్చ్ చేసినప్పుడు ఓకే, దీని కొంచెం సైంటిఫిక్ గా యాడ్ చేసినప్పుడు దీని వల్ల ఇది ఉపయోగం, సో దీన్ని వెయ్యాలి అనేది కొంత అనేది మనకి నాలెడ్జ్ ఉంది కదా బుక్స్ లో. కరెక్ట్. అది చదివి కూడా చేసాం అనమాట కొంత. ఇప్పుడు ఇక్కడ గానుగు నూనె టైప్ పెట్టారు. ఎద్దుగానుగా ఇక్కడ అన్నిటికి వస్తాయి కాయలు బానే. ఓకే ఓకే. ఎంత బాగున్నాయో అసలు, చాలా బాగుంది. ఇలానే కోస్తామా? ఇలానే కోద్దాం. ఒక్క నిమిషం. రావట్లేదే. సూపర్ ఎర్రగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వాక్కాయ పప్పు, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే నైట్ వేసుకోకూడదే, గొంతు పట్టేస్తుంది పురుగుకి. డే టైమే తినాలి, అదిరిపోతుంది. నేరేడు పళ్ళు ఎంత బాగున్నాయో, అచ్చంగా పండారు. అంటే బలవంతంగా కోసేసి పండించడం ఏం లేదనమాట. చక్కగా చెట్టుకే పండి ఉన్నాయి. ఎంత అదృష్టం ఉండాలి.